ఆటోజుగ్ అంటే జర్మన్లో కార్ రైలు అని అర్థం. అదే మా స్థానం. మేము రైలు ఎక్కడానికి కార్లు క్యూలో నిలబడే ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నాము. ఇప్పటికే కార్ల వరుస వేచి ఉంది. అందరూ తమ ఇంజిన్లను స్విచ్ ఆఫ్ చేసి ఓపికగా వేచి ఉన్నారు. దాదాపు 30 నిమిషాలు వేచి ఉన్న తర్వాత రైలు సిబ్బంది మమ్మల్ని ముందుకు ఓపుతారు. లోపలికి వెళ్లడానికి మా వంతు వచ్చింది. సరే, ఇగో. మేము నెమ్మదిగా రైలు బోగిపైకి ర్యాంప్ను నడుపుతాము. పెద్ద ఫెర్రీ ఎక్కినట్లుగా అనిపిస్తుంది, కాని ఈసారి అది రైల్వే పట్టాలపై ఉంది. ఉపరితలం లోహంతో తయారు చేయబడింది మరియు టైర్లు ఇనుప నేలపైకి దొర్లుతున్నప్పుడు క్లాంగ్ క్లాంగ్ శబ్దం చేస్తున్నప్పుడు మీరు వినవచ్చు. కార్లు ఒకదానికొకటి చాలా దగ్గరగా పార్క్ చేయబడ్డాయి. బంపర్ల మధ్య కొన్ని అంగుళాలు మాత్రమే. రెండు వైపులా అడ్డంకులు ఉన్నాయి కాబట్టి కార్లు రైడ్ సమయంలో కదలవు. ఒక సిబ్బంది నడిచి వెళ్లి ప్రతి టికెట్ను తనిఖీ చేస్తారు. వారు ఒక చిన్న సూచనల షీట్ను కూడా అందజేస్తారు. అది ఇలా చెబుతోంది: మీ హెడ్లైట్లను తగ్గించండి, మీ పార్కింగ్ బ్రేక్ను సెట్ చేయండి, ప్రయాణంలో కూర్చుని ఉండండి, రైలు కదులుతున్నప్పుడు తలుపులు తెరవవద్దు. మేము ప్రతిదీ జాగ్రత్తగా అనుసరిస్తాము. ముందుగా భద్రత. మేము అటెండర్ చేతి సంకేతాలను అనుసరిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాము. చివరగా అతను ఆపు అని సంజ్ఞ చేస్తాడు. మేము హ్యాండ్ బ్రేక్ తీసి ఇంజిన్ను ఆపివేసి గేర్ను పార్క్ కి సెట్ చేస్తాము. మా కారు అధికారికంగా రైలు లోపల ఉంది. మేము సమయాన్ని తనిఖీ చేస్తాము. ఇది రాత్రి 7:40 రైలు సాయంత్రం 7:43 బయలుదేరాల్సి ఉంది. కాని కొంచెం ఆలస్యమైంది. ముందు ఉన్న ఎవరికైనా వారి క్రెడిట్ కార్డు చెల్లింపులో సమస్య ఉన్నట్లు అనిపిస్తుంది. మేము ఈ సమయాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, చుట్టూ చూడటానికి మరియు మీ అందరికోసం కొంచెం చిత్రీకరించడానికి ఉపయోగిస్తాము. చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు వైపులా కార్లు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వరుసలో ఉన్నాయి మరియు మాపైన సేఫ్టీ లైట్లు ఉన్న పొడవైన పైకప్పు ఉంది. ఇది ఒక పెద్ద కదిలే గ్యారేజీలో కూర్చున్నట్లుగా ఉంది. చివరగా మేము పొడవైన హారన్ విన్నాము.